టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న జంట పేరు విజయ్ దేవరకొండ, రష్మిక మందన. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్న వార్తలు చాలా కాలంగా సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోయినా వీళ్ల వ్యవహారాన్ని గమనిస్తున్న అభిమానులకు మాత్రం ఇది కొత్త విషయమేమీ కాదు. ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్, పబ్లిక్ అపీరియన్స్, ట్రావెల్ ఫోటోలు, ఇంటర్వ్యూల్లో వచ్చే మాటలు అన్నీ చూసినప్పుడు వీళ్ల రిలేషన్షిప్ గురించి చాలా మందికి ముందే ఒక అంచనా వచ్చేసింది. ఇప్పుడు ఆ ఊహలన్నిటికీ బలం చేకూర్చేలా తాజాగా ఒక పెద్ద వార్త బయటకు వచ్చింది. ఈ నెల 26వ తేదీన విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్లి చేసుకోబోతున్నారన్న సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి తోడు ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో వీరిద్దరూ కలిసి కనిపించడం కూడా ఈ వార్తలకు మరింత బలం ఇచ్చింది. వీరిద్దరూ వెళ్తున్నది రాజస్థాన్లోని ఉదయ్పూర్కే అని కూడా ప్రచారం జరుగుతోంది. ఉదయ్పూర్ అనేది రాజకుటుంబాల పెళ్లిళ్లకు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు ఫేమస్ ప్లేస్. అందుకే ఈ పెళ్లి కూడా అక్కడే జరగబోతోందన్న వార్తలు వేగంగా పాకాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో వీళ్ల పెళ్లి శుభలేఖ అంటూ కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ శుభలేఖలో 26వ తేదీన ఉదయ్పూర్లో వివాహం జరగనుందని, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ శుభకార్యానికి హాజరవుతారని స్పష్టంగా రాసి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ఇది చాలా ప్రైవేట్ గా, గ్రాండ్ హడావిడి లేకుండా జరగబోయే పెళ్లన్నమాట. పెద్ద పెద్ద సెలబ్రిటీ పెళ్లిళ్లా వేల మందిని పిలవటం కాకుండా కేవలం కుటుంబ వర్గానికే పరిమితం చేయాలన్న నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే పెళ్లి తర్వాత మాత్రం అభిమానుల కోసం ఒక పెద్ద కార్యక్రమం ప్లాన్ చేశారని సమాచారం. మార్చి 4వ తేదీన హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో రిసెప్షన్ జరగనుందని అదే శుభలేఖలో ముద్రించారని వార్తలు వచ్చాయి. ఈ రిసెప్షన్ కు మాత్రం టాలీవుడ్ తో పాటు ఇతర భాషల సినీ ప్రముఖులను కూడా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది సినిమా సెలబ్రిటీలకు ఆహ్వానాలు అందాయని, ఆ ఆహ్వాన పత్రాల ఫోటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకే ఈ వార్తలు మరింత నమ్మదగినగా మారాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందనల ప్రేమ కథ అసలు ఎక్కడ మొదలైంది అంటే అది సినిమా సెట్స్ నుంచే. వీళ్ళిద్దరూ తొలిసారిగా జంటగా నటించిన చిత్రం గీత గోవిందం. ఈ సినిమా విడుదలై భారీ విజయం సాధించింది. ముఖ్యంగా యువతలో ఈ జంటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. తెరపై వీళ్ల కెమిస్ట్రీ అంత సహజంగా, అందంగా కనిపించడంతో నిజ జీవితంలో కూడా వీళ్ల మధ్య ఏదో ఉందేమో అన్న అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి. ఆ సినిమా తర్వాత వీళ్ళిద్దరూ పబ్లిక్ ఈవెంట్స్ లో కలిసి కనిపించడం, ఒకరిపై ఒకరు ఇంటర్వ్యూల్లో ప్రశంసలు చేయడం కూడా అభిమానుల అనుమానాలను మరింత పెంచేశాయి. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మరో సినిమా చేశారు. అది డియర్ కామ్రేడ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆడకపోయినా వీళ్ల జంటకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ల సమయంలో వీళ్ల ప్రవర్తన, మాటలు, చూపులు అన్నీ చూసి చాలా మంది ఇది కేవలం నటన మాత్రమే కాదు, నిజమైన అనుబంధం కూడా ఉండొచ్చని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కానీ ఆ తర్వాత చాలా కాలం పాటు వీరిద్దరూ కలిసి సినిమాలు చేయలేదు. ఒక్కొక్కరు తమ కెరీర్ పై దృష్టి పెట్టారు. ఈ మధ్య మళ్లీ వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా రణబాలి. ఈ చిత్రంలో రష్మికనే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా దసరాకు విడుదల కానుందని కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. అంటే పెళ్లి తర్వాత విజయ్, రష్మిక నుంచి రాబోయే మొదటి సినిమా ఇదే అన్నమాట. ఈ విషయం కూడా అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. పెళ్లి అయిన తర్వాత తెరపై మళ్లీ వీరిద్దరూ జంటగా కనిపిస్తే ఆ క్రేజ్ ఇంకెంత పెరుగుతుందో అనే చర్చలు ఇప్పటికే మొదలయ్యాయి. విజయ్ దేవరకొండ కెరీర్ చూస్తే అతడు చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా యూత్ ఐకాన్ గా మారిపోయాడు. తన స్టైల్, మాట తీరు, బోల్డ్ క్యారెక్టర్తో ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించాడు. మరోవైపు రష్మిక మందన కూడా కర్ణాటక నుంచి వచ్చి టాలీవుడ్లో అడుగుపెట్టి తర్వాత బాలీవుడ్ వరకు వెళ్లి పాన్ ఇండియా హీరోయిన్గా మారింది. ఆమెకు ఉన్న ఫాలోయింగ్, ముఖ్యంగా యువతలో ఉన్న క్రేజ్ చూస్తే ఆమె కూడా ఈ తరంలో అత్యంత పాపులర్ హీరోయిన్లో ఒకరు. ఇలాంటి ఇద్దరు పెద్ద స్టార్లు పెళ్లి చేసుకుంటే అది కేవలం వ్యక్తిగత విషయం మాత్రమే కాదు, టాలీవుడ్లో ఒక పెద్ద ఈవెంట్లా మారుతుంది. అందుకే వీళ్ల పెళ్లి వార్తలు ఇప్పుడు అంతగా వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకపోయినా శుభలేఖలు, ట్రావెల్ అప్డేట్స్, సెలబ్రిటీ ఇన్విటేషన్లు ఇవన్నీ చూస్తే ఈ పెళ్లి వార్తల్లో నిజం ఉండే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తానికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమ కథ సినిమా సెట్స్ లో మొదలై సంవత్సరాల పాటు గాసిప్స్ గా తిరిగి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. అభిమానులకు ఇది ఒక రకంగా కల నెరవేరినట్లే. తెరపై హిట్ జంటగా చూసిన వాళ్లను ఇప్పుడు నిజ జీవితంలో భార్యాభర్తలుగా చూడబోతున్నామన్న భావన చాలా మందికి ఆనందాన్ని ఇస్తోంది.